హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బందీపూర్ టైగర్ రిజర్వ్‌కొచ్చిన. ఇక్కడ చూడండి సఫారీ టైమింగ్స్ ఉన్నాయి. బస్, జిప్సీ, క్యాంపర్ అవి మీకు ఏది కావాలంటే అది మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్‌సైట్ లింక్ అనేది మీకు చూపిస్తున్నా. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం ముందే బుక్ చేసుకోండి. ఒక 15 డేస్ ముందు. సో, మీకు కావాల్సిన స్లాట్స్ మీకు దొరుకుతాయి. 4 స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ టు ఈవినింగ్ టు 6:30కి ఒకటి, 8:30కి ఒకటి, 2:30కి ఒకటి, 4:30కి ఒకటి అండ్ అక్కడ రూమ్ ఉంది కదా! ఆ రూమ్ దగ్గర మనకు టికెట్స్ ఇస్తారు. ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ అక్కడ వాష్‌రూమ్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంటది. ఇప్పుడు మన సఫారీ అనేది స్టార్ట్ అయిపోయింది బందీపూర్‌కి. ఇక్కడ 193 టైగర్స్ ఉంటాయంట. బట్ చూద్దాము మన లక్ ఏదైనా ఒక్క టైగర్ అయినా మనకు కనిపిస్తదో, కనిపించదో అనేది. ఇక్కడ మనం రోడ్ మీద నుంచి ఇట్లా ఎళ్ళినంక లోపటికి తీసుకెళ్తారు. ఒక సర్టెన్ లిమిట్ వరకే వెళ్తారు. కొన్ని డిస్టెన్స్ వరకు. అక్కడ వరకే ఆ ఫారెస్ట్ అలో అంట. సో, అక్కడి వరకే మనల్ని తీసుకెళ్తారు. ఇలా మనం ఈ కొండల మీదుగా ఇట్లా ఎళ్తాము. అంత దూరం గాదు. కొంచెం దగ్గరే. సో, నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకొక్క టైగర్ గూడా కనిపించలేదు. ముందు రోజు ఈవినింగ్ 2 టైగర్స్ కనిపించాయంట కొంతమందికి. బట్ అది వస్తదా అని ఆ ప్లేస్‌లో వెయిట్ చేసాం. బట్ అక్కడ మనకి టైగర్ అనేది కనిపించలేదు. సో, నేనేమంటున్నా అంటే బస్ ఈజ్ ఎనఫ్. జిప్సీ, క్యాంపర్ వాటికన్నా బస్ ఒకటి తీసుకుంటే మనం స్పేషియస్‌గా ఎళ్ళొచ్చు, చూడొచ్చు. అండ్ మనకు తెలీదు కనిపిస్తాయో కనిపియవో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గైడ్. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అక్కడ గైడ్‌ని గూడా మనకు అపాయింట్ జేస్తారు. మన టికెట్‌లని వాళ్ళకి డిడక్ట్ అయితది. ఈచ్ పర్సన్ నుంచి ₹50. సో, వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారనమాట. చాలా డీర్సే నేను జూషిన. ఆ డీర్స్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. అండ్ ఇదంతా ఫారెస్ట్. ఆహ్, నంబర్ ఆఫ్ డీర్స్ నేను చూడడం జరిగింది. సో, అది ఏ కేటగరీ యాంటిలోప్ డియరా? ఏ డియర్ అనేది గూడా తను ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. అండ్ వాళ్ళ వర్క్ ఏంటిదంటే ఎక్కడైనా యానిమల్స్ ఉన్నాయా అనేది చూసి మనకి వాళ్ళు చెప్తారు. అది ఏ యానిమల్ అనేది. అది అక్కడ గైడ్ చేసే వర్క్. హ్మ్. మెయిన్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే, ఆ ట్రీ మీద లియోపార్డ్ కూర్చొనుంటది. ఎప్పుడైనా మీరు చూడండి సపోజ్ సడెన్‌గా కనిపిస్తే అని. బట్ నాకైతే ఏం కనిపించలేదు. అండ్ ఈ అబ్బాయి నాకు పరిచయమయిండు. డీర్స్ కనిపించినప్పుడల్లా డీర్, డీర్ అని అరుస్తున్నాడు. తను గూడా తెలుగు అబ్బాయే. ఆ రోజు తన బర్త్‌డే అంట. అండ్ 1 పీకాక్ కనిపించింది. అక్కడ మీకు కనిపించిందా? యెస్. అది ఎళ్తుంది. అండ్ ఇక్కడ చిన్ని లేక్ ఉంది. ఇక్కడొచ్చి అన్ని యానిమల్స్ వాటర్ తాగుతాయంట. సో, అక్కడ డీర్ అండ్ వేరే హాబిటాట్ ఉన్నప్పుడు మనకి టైగర్ అనేది రాదు అంత దగ్గరికి. సో, ఇక్కడ వాళ్ళు జిప్సీలో అక్కడ వెయిట్ చేస్తున్నారు. ముందు రోజు అక్కడ 2 టైగర్స్ వచ్చినాయంట. సో, మళ్ళా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని. అండ్ ఇక్కడ చూడండి వైల్డ్ ఈగల్ అక్కడుంది. మీకు కనిపిస్తుందో లేదో ఆ చెట్టు మీద. అది ఒక్కసారి ఇట్లా దాని ఫెదర్ ఊపుతది. మీరు చూడొచ్చు. అక్కడ అది వైల్డ్ ఈగల్ అంట. అదొకటి కనిపిచ్చింది నాకు బందిపూర్‌లో. అండ్ ఇంకొక లేక్ ఇది. అండ్ అది అయిపోయింది. అంటే నేను చాలా బందిపూర్ టైగర్ రిజర్వ్ అయిపోయింది. ఇక్కడికొచ్చినాం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి రిటర్న్ వచ్చేసినాం. బట్ ఇక్కడ అస్సలు బ్రేక్‌ఫాస్ట్ చేయకండి. చాలా చెండాలంగుంది. ఈయన మన తెలుగు అతనే తెలుగు దగ్గర వర్క్ చేసిండంట. హిమాయత్ నగర్‌లో లక్డీ కప్‌లో. బట్ ఫుడ్ అంత బాలేదు. అక్కడి నుంచి నేను ఆహ్, మధుమలై ఫారెస్ట్‌కెళ్తున్నా. సో, చాలా డిసప్పాయింట్ తోటి అక్కడ ఏం చూడలేదని. బట్ ఇక్కడ నేను చాలా చూసిన. డీర్స్ అంటే చాలా డీర్స్ చూషినా. అండ్ ఈ ఫారెస్ట్‌లో నేను చూసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేను అక్కడ కనిపిస్తాయి అనుకున్నా. బట్ ఇక్కడ ఇది బాధతోటే వచ్చిన. బట్ ఇక్కడ కనిపించినాయి. ఇక్కడ 2000 మధుమలై ఫారెస్ట్‌లో జీప్ సఫారీ చేస్తారంట. అన్నీ అది యాంటిలోప్ డీర్. అది మొత్తం ఇట్లుంది. సో, ఇప్పుడు మనది యాక్చువల్ సఫారీ అనేది స్టార్ట్ అయితది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో, నేనది దిగి మెల్లగా అక్కడ నడుచుకుంటెళ్ళినా 5, 6 ఒక 7 ఎలిఫెంట్స్ అట్లా ఉండే. అక్కడ నడుచుకుంటెళ్తే ఎలిఫెంట్ నన్ను చూసింది. ఒక ఎలిఫెంట్ నా దగ్గరకొచ్చింది. వెరీ నియర్ దాని ఐస్‌లో ఐస్ పెట్టి చూషినా కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ మీరెళ్ళిపోవాలి, ఎళ్ళిపోవాలి, ఎళ్ళిపోవాలి, ఎళ్ళిపోవాలని చెప్పిండ్రు. సో, అందుకే ఆ! ఎళ్ళిపోయినా నేను. కానీ నా దగ్గరకొచ్చింది. అదెక్కడుందో జూడండి. అంత దూరం ఉంది గదా!
ఇక్కడ మధ్యలో ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేక్ గూడా దాటి అదొస్తుంది. సో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నేను ముందు చాలా డిసప్పాయింట్ అయినా. బట్ ఇక్కడి నుంచి నేను ఇవి ఎలిఫెంట్స్ చాలా వేరే యానిమల్స్ చూసినందుకు హ్యాపీ. ఓహ్! అక్కడ గూడా ఇంకో ఎలిఫెంట్ ఉంది. అండ్ దిస్ ఎలిఫెంట్ వాస్ డ్రింకింగ్ వాటర్. అది గూడా నేను జూషిన. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. అండ్ అది అక్కడుంది గదా! వాటర్‌లో నుంచి నా దగ్గరకొచ్చింది ఇటు సైడ్‌కి. నేనేమనుకున్నా ఇక్కడ వాటర్ ఉన్నాయి. నేను అంత దూరం ఎళ్ళలేనేమో అనుకున్నా. బట్ దిస్ వాస్ ద బెస్ట్ మొమెంట్ ఇన్ మై లైఫ్. ఎలిఫెంట్ నా దగ్గరికి రావడం అనేది. అండ్ ఎలిఫెంట్ అనే కాదు వేరే యానిమల్స్ గూడా నన్ను చూషినాయి. నేను వాటిని చూడడం గాదు. అవి గూడా నన్ను చూసినాయి, స్టేర్ జేసినాయి. దట్స్ వాట్. అంటే మనం మనుషుల్ని చూడంగానే యానిమల్స్ అన్నీ వెళ్ళిపోతాయి గదా! కానీ అవి అలా వెళ్ళిపోలేదు. ఉండి అవి గూడా నన్ను చూషినాయి. అది సంథింగ్ స్పెషల్ అని నాకనిపిచ్చింది మధుమలైలో. హ్మ్. అండ్ దిస్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ ఫెల్ట్. మీరు గూడా ట్రై చేయండి. వెళ్తే మీరు బందీపూర్ ఫారెస్ట్‌కెళ్ళినా లేకపోయినా మధుమలై ఫారెస్ట్‌కెళ్ళండి. అక్కడ మీరు చాలా యానిమల్స్ చూస్తారు. ఐ ప్రామిస్ యూ. ఇదైతే నా వర్డ్ అనుకోండి. డెఫినిట్‌గా వెళ్ళండి. చూడండి ఆ ఎలిఫెంట్ ఒస్తుంది నా దగ్గరికి. అని అటు ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అంటున్నాడు. స్టిల్ అదైతే వచ్చింది. ఇది నా హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేను. నెక్స్ట్ నేను ఇంకా డీర్స్ నా దగ్గరకొచ్చేంత వరకు నేను వీడియో తీయలేకపోయినా భయమేసింది. నేను దూరం వచ్చేసిన. సో, ఇంకా ఇక్కడ చాలా డీర్స్ చూసినా అని చెప్పినా గదా! ఇప్పుడు అసలైంది స్టార్ట్ అయింది. ఐ హావ్ సీన్ 50 పీకాక్స్. అసలు మీరు బిలీవ్ గూడా చేయలేరు. అన్ని పీకాక్స్ నేను జూషినా. అండ్ ఇక్కడ మంకీ ఉంది. ఆహ్, హ్మ్. ఇక్కడొక పీకాక్ ఉంది. ఎన్ని పీకాక్స్ చూడండి. ఇక్కడే ఒక 10 కనిపిస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి గదా! ఇవైతే ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎవర్. అది జస్ట్ ఒక పించం విప్పితే బావుండేమో అని జూషినా గానీ అది జరగలేదు. ఇక్కడ ఇంకో పీకాక్ అండ్ అక్కడ వైల్డ్ ఎలిఫెంట్ దాని ఎనకాలుండే. ఇక్కడ ఇంకో పీకాక్ ఉంది. అస్సలెంత బ్యూటిఫుల్‌గా ఉంటే పక్కనే ఉండే అవన్నీ. అసలు కానీ నేను దిగలేదు. భయమేసింది. అండ్ ఇక్కడ ఇంకో పీకాక్. యాక్చువల్లీ అక్కడ ఇల్లుల మీద గూడా పీకాక్స్ ఉన్నాయి. ఏదో నార్మల్ కోళ్ళెలా ఉంటాయో అవి అక్కడ అలా పెరుగుతున్నాయి. అక్కడ ఇంకో పీకాక్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద అనదర్ వన్. అండ్ ఇంకో పీకాక్ మీకు చూపిస్తా. అసలు నేను నా లైఫ్‌లో నేను అనుకోలేదు ఇన్ని పీకాక్స్ ఒకటే రోజు చూస్తా అని. అండ్ ఇది బెస్ట్ థింగ్ ఇంకొకటి డీర్స్ అన్నొచ్చినాయి గదా! నేనిక్కడ వీడియో తీస్తున్నా. ఆ డీర్ అయితే నన్నే చూస్తుంది. అది గూడా అంటే అది అక్కడ వెయిట్ చేసి చూడడం. సో, నేనొక మంచి పిక్చర్ గూడా క్లిక్ చేసిన. ఇక్కడ గూడా పీకాక్ ఉంది చూడండి. ఎన్ని పీకాక్స్ చూసానంటే మీరసలు బిలీవ్ చేయరు అన్నీ జూషినా. అండ్ యానిమల్స్ మనమొస్తే ఎళ్ళిపోతాయి గదా! అవి వెళ్ళట్లేదు. అవి అక్కడే ఉన్నాయి. సో, ద బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు వీడియో అండ్ వాటిని క్యాప్చర్ చేసే అంత టైమ్ నాకవి గూడా ఇచ్చినాయి. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దిస్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ మధుమలై ఫారెస్ట్. మీరు ఒకవేళ ఊటీకి వస్తున్నారంటే బందీపూర్ మిస్ అయినా మధుమలై ఫారెస్ట్ మిస్ అవ్వకండి. యూ కెన్ సీ లాట్ ఆఫ్ యానిమల్స్ which you can get excited. So we'll meet in the next vlog. Thank you. Bye bye. Love you so much.